హలో అండి. వంకాయ పచ్చికారం ఇంతవరకు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. వంకాయ ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అది ఈ రెసిపీ స్పెషాలిటీ. ఇంకా వంకాయ ఇష్టపడే వాళ్ళకైతే ఇదొక అద్భుతమైన రెసిపీ అనే చెప్పొచ్చు. ఇది రైస్‌లోకి కాంబినేషన్ చాలా బావుంటుంది. అలాగే సైడ్ ఫ్రైలాగా నంచుకొని తిన్నా కూడా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా నచ్చుతుంది. ఇందుకోసం మనం లేత వంకాయలని చీలికలుగా కట్ చేసుకొని ఉప్పు నీటిలో ఉంచండి. కరుణెక్కకుండా ఉంటాయి. తర్వాత స్టవ్ పైన బాండ్లో పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసి, 1 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి తుంచి వేసుకోండి. తర్వాత ఆనియన్స్ వేసుకోండి. తర్వాత పసుపు వేసుకోండి. ఒకసారి మిక్స్ చేసి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మనం కడిగి ఉంచుకున్న వంకాయ ముక్కలను కూడా అందులో వేసేసుకోండి. ఇవి బాగా మగ్గనివ్వాలి. ఈ వంకాయలు మగ్గే లోపల ఈ కర్రీకి ఎంతో టేస్ట్‌ని తీసుకొచ్చే పచ్చికారం ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాము. ఇందుకోసం మిక్సీ జార్‌లోకి ఒక 10 పచ్చిమిర్చిని తీసుకోండి. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీరని కడిగి కట్ చేసి అందులో వేసుకోండి. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. అలాగే ఒక చిన్న అల్లం ముక్కను కట్ చేసి వేసుకోండి. 2 స్పూన్ల ధనియాలు వేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. దీన్ని నేను చూపించిన విధంగా గ్రైండ్ చేసి ఉంచుకోండి. ఎక్కువ నీళ్ళు పోయకుండా కొంచెం నీళ్ళు పోసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసి ఉంచుకోండి. వంకాయలు మగ్గిపోయాయండి. ఇప్పుడు మనం ఇందులోకి ఆ పచ్చికారాన్ని అందులో వేసుకొని సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక చిన్న గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. ఇది గ్రేవీ కోసం కాదు. ఈ నీళ్ళు పోసుకోవడం వల్ల ఈ వంకాయల్లోకి ఈ పచ్చికారం బాగా ఇంకి మనకు టేస్ట్ అనేది డబుల్ అవుతుంది. నీళ్లు పోసాక ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించుకుంటే గ్రేవీ దగ్గర పడుతుందనమాట. అప్పుడు చివరగా 1 స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆపేసామంటే టేస్టీ వంకాయ పచ్చికారం రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా బావుంటుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.